అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్న భోజనం అనంతరం దాదాపుగా 50 మంది విద్యార్థులకు కూడా ఫుడ్ పాయిజన్ అయినట్టుగా అక్కడ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరినీ కూడా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మొదట. ఆ తర్వాత దాదాపుగా 8 మంది విద్యార్థులకు కొంత సివియర్గా ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. సో ఒక్కొక్కరుగా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చూస్తున్నాం విజువల్స్లో కూడా పూర్తిగా పిల్లలంతా కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతనే ఒక్కొక్కరుగా కొంతమంది స్పృహ కోల్పోవడం, కొంతమంది వాంతులు విరేచనాలు చేసుకోవడం, మరికొంతమంది విద్యార్థులు హెడ్ ఎక్ ఉందంటూ కూడా టేబుల్ పైనే పూర్తిగా పడుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఒక్కసారిగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా గుర్తించడం జరిగింది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ లాంటి ఇబ్బంది ఏర్పడిందని గుర్తించిన నేపథ్యంలో వారందరినీ కూడా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత దాదాపుగా మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటిదాకా 8 మంది విద్యార్థులు అయితే వచ్చి చేరారు. మరో 8 మంది విద్యార్థులను కూడా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా విద్యార్థులందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా ఫుడ్ పాయిజన్ కావడంతో వారంతా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వారి పేరెంట్స్ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. పూర్తిగా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో 16 మంది విద్యార్థులను ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయారు. వచ్చేటటువంటి విద్యార్థులకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి విజువల్స్లో చూస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే ఫుడ్ పాయిజన్కు బారిన పడినటువంటి విద్యార్థులు వచ్చారో వారందరికీ వెంబడే సెలైన్లు కావచ్చు, కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నటువంటి వారికి కూడా పూర్తిగా ఏదైతే ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే మాగనూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో అక్కడ మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత దాదాపుగా 3 గంటల ప్రాంతంలో వీరందరూ కూడా ఒక్కసారిగా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా ఆసుపత్రికి పంపించారు. చికిత్స అందిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకసారి స్టూడెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏమైందమ్మా? కళ్ళు తిరుగుతున్న వామిటింగ్స్ అవన్నీ 3 o'clock అంటే మధ్యాహ్నం తిన్న తర్వాత మొత్తం బియ్యమే ఉంది. పప్పులా కారం అది లేకుండా నీళ్ళు లేకుండా అంతే. ఎగ్ ఏమన్నా ఇచ్చిర్రా? ఇచ్చింది. ఎగ్ కూడా బాగాలేదా? తినేటప్పుడు మీరు కంప్లైంట్ చేయలేదమ్మా ఫుడ్ బాగాలేదు? కంప్లైంట్ చేసినాం కానీ వాళ్ళు చేసలేము. ఎంతమందికి అయిందమ్మా? ఒక 30 మెంబర్స్. 30 మెంబర్స్. ఇప్పుడు నీకు ఎట్లుందమ్మా? ఓకేనా? ఓకే. వామిటింగ్స్ అయినా నీకు? చూస్తున్నాం విద్యార్థిని చెప్తుంది పూర్తిగా తనకు వామిటింగ్స్ కూడా అయినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం భోజనం సరిగా ఉడకలేదు. ఆ తర్వాత ఎగ్ కూడా ఇచ్చారు భోజనంలో. ఆ ఎగ్ కూడా నాణ్యతగా లేదు. ఆ కారణంగానే పూర్తిగా కొంత అస్వస్థత అయింది, వామిటింగ్స్ కూడా అయ్యాయి అంటూ కూడా విద్యార్థి చెప్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థి తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు. ఏం పేరు? శంకరప్ప సార్. ఏ ఊరు? కొత్తపల్లి సార్. ఏమైంది మీ పాపకి? ఏమైందన్న? నేను చేనకాడ ఉంటుంది సార్ అని చేనకాడ ఉంటే ఇంకా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేశారు. శంకరప్ప ఎక్కడ ఉండాలి అంటే సార్ నేను వ్యవసాయం పని దగ్గర ఉన్నాను, పత్తి ఎడతామంటే మీ పాపకి జగ్గి వాంతులు అయినవి అర్జెంట్ ఎక్కడ ఉంటే తొందరగా 2 మీటర్ అంటాను. సరే మేడం వస్తానని ఇంకా వచ్చాను సార్. వస్తే 5-6 సార్లు వాంతులు అయింది సార్. అయిన తర్వాత వచ్చి అడిగితే పాపను అడిగితే ఏమన్నా ఎట్లయింది ఇంతమంది కంటే కొంత నానబాలు పడిన బువ్వ, ఉడకని కోడిగుడ్డు ఇవన్నీ తినడం వల్ల ఇట్లా జరిగింది అని పాప వాళ్ళ పిల్లలంతా. ఇంకా సరే అనికేసి అక్కడ మొక్కలు ట్రీట్మెంట్ తీసుకుంటాము. ఇంకా సరిపోతుంది ట్రీట్మెంట్, మీరు మహబూబ్నగర్కి వెళ్ళండి అని ఇక్కడ రాస్తారు. ఇక్కడ వచ్చేస్తాం. సో చూస్తున్నాం మొత్తానికి ఏదైతే మధ్యాహ్నం ఫుడ్ తీసుకున్న తర్వాతనే ఇదంతా కూడా కొంత అస్వస్థతకు గురైనట్టుగా కూడా పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఉడకని అన్నంతో పాటు ఏదైతే మధ్యాహ్న భోజనంలో ఎగ్స్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్స్ కూడా నాణ్యతగా లేని కారణంగానే ఇదంతా జరిగింది అంటున్నారు.
సో మొత్తం చూస్తున్నాం విజువల్స్లో కూడా పూర్తిగా ఎవరైతే విద్యార్థుల దగ్గర స్థానికంగా ఉండేటటువంటి మక్తల్ పోలీసులు కూడా విద్యార్థుల వెంబడి రావడం జరిగింది. విద్యార్థులను అటు ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా విద్యార్థుల పట్ల కేరింగ్ తీసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. విద్యార్థులంతా కూడా ప్రస్తుతం మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో అయితే ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా 8 మంది విద్యార్థులను అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరో 8 మంది విద్యార్థులను కూడా ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి దాదాపుగా 50 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. అందులో సివియర్గా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.